హైదరాబాద్ పరిధిలో రోడ్డు ప్రాజెక్టులను టేకప్ చేస్తోంది జీహెచ్ఎంసీ. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరగాలంటే రోడ్డు విస్తరణ, రోడ్డు సైడ్ ఉండేటువంటి ఆస్తుల సేకరణ చాలా ముఖ్యం. కేబీఆర్ పార్కు దగ్గర చేపట్టిన భారీ ప్రాజెక్టులకు ఇప్పుడు భూసేకరణ సమస్య అడ్డుగా మారింది. టీడీఆర్తో సరిపెట్టవచ్చు అనుకున్న బల్దియాకు యజమానులు షాక్ ఇస్తున్నారు. టీడీఆర్ వద్దని కొద్దిమంది చెబుతుంటే మరికొద్ది మంది భూములిచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అవకాశం ఉన్న ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు. మరోవైపు చెట్ల తొలగింపుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఆయా జంక్షన్లలో ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయో 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. కేబీఆర్ పార్క్ జంక్షన్తో పాటు రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్కు సంబంధించి రోడ్డు విస్తరణ పనులను చేపట్టింది జీహెచ్ఎంసీ. అయితే ఈ పనులకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో పనులు వేగంగా జరుగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పనులు ముందుకు కదలడం లేదు. మనం ఇప్పుడు అగ్రసేన్ జంక్షన్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వెళ్ళేటువంటి మార్గం. ఈ మార్గం మొత్తం ఆస్తులు ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులా. ఈ రోడ్డునంతా కూడా దాదాపు 120 అడుగుల మేర దీన్ని విస్తీర్ణం చేయాలని చెప్పారు. కానీ చాలా ప్రాంతాల్లో చాలా ఆస్తులు రోడ్డుకు దగ్గరగా ఉన్నాయి. ఈ రోడ్డు మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో 80 అడుగులు, మరికొన్ని ప్రాంతాల్లో 60 అడుగులు మాత్రమే ఉంది. అంటే 60 అడుగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో మరొక 60 అడుగుల విస్తీర్ణం చేయాల్సి ఉంటుంది. 80 అడుగులు ఉన్నటువంటి ప్రాంతంలో 40 అడుగులను విస్తీర్ణం చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవైపు 20 అడుగుల వరకు విస్తీర్ణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా 30 అడుగుల వరకు విస్తీర్ణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డుకు సంబంధించి చాలా ఎక్కువగా ఆస్తులు పోయేటువంటి అవకాశం ఉంది అనేది మనం చూస్తే విరెన్సీ హాస్పిటల్ జంక్షన్ నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు దాదాపు ఇది ఉండేటువంటి దాదాపు 2.5-3 కిలోమీటర్ల స్ట్రెచ్లో పదుల సంఖ్యలో ఆస్తులు ఉన్నాయి. చాలా బిల్డింగ్స్ వెనక్కి జరిపి కట్టుకున్నారు గతంలోనే ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం. మిగతా ఇల్లులు మాత్రం పాత ఇల్లులు మాత్రం అవన్నీ కూడా రోడ్డుకు దగ్గరగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మార్చాల్సి ఉంది, వాటన్నింటినీ తొలగించాల్సి ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఆస్తుల సేకరణ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. మనం చూస్తున్నటువంటి కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా మనం చూస్తే ఈ పనులు ఎక్కడైతే కొంచెం క్లియర్గా ఉందో రోడ్డు ఆస్తులు సేకరించాల్సినటువంటి పనులు లేదో అక్కడ మాత్రం చాలా వేగంగా పనులు చేపడుతున్నటువంటి పరిస్థితులను చూడవచ్చు. వేగంగా పనులు జరుగుతున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ చేయాల్సి ఉన్నటువంటి జంక్షన్లలో మాత్రం పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నెగోషియబుల్ చేస్తున్నారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అంటే మొత్తం 300 ఆస్తులకు పైగా సేకరించాల్సి ఉండగా ఇందులో కొద్దిమంది ఆస్తులు ఇచ్చేందుకోసం ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మిగతా వాళ్ళు మాత్రం తమ ఆస్తులు ఇవ్వడానికి అనాసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కొంతమంది టీడీఆర్కు మొగ్గు చూపుతుండగా మరికొద్ది మంది డబ్బులు కావాలంటున్నారు. ఇంకొద్ది మంది ఏమో మేము తమ ఆస్తులు ఇవ్వము అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో అధికారులు ఈ అంశాలపైన ఫోకస్ చేశారు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆస్తులను సేకరించేటువంటి పనిలో పడ్డారు. కానీ ఆ ఆస్తుల సేకరణ ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మాత్రం పనులు చేపడుతున్నారు. మిగతా జంక్షన్లలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఇక కేబీఆర్ చుట్టూ అభివృద్ధి చేసేటువంటి జంక్షన్లలో మరొక ముఖ్యమైనటువంటి జంక్షన్ ఫిలింనగర్ జంక్షన్. ఈ ఫిలింనగర్ జంక్షన్లో కూడా అనేక ఇల్లులు పోయేటువంటి అవకాశం ఉంది. దాంతో ఇక్కడ కూడా ఆస్తుల సేకరణ అనేది ఇబ్బందికరంగా మారింది. మనం చూస్తే ఇటువైపు ఉండేటువంటి ఇళ్లకు సంబంధించి చాలా అడుగుల దూరం వరకు దాదాపు 10-15 అడుగుల దూరం వరకు ఇళ్లను కట్ చేసేటువంటి అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. ఈ ఆస్తులన్నింటినీ కూడా సేకరిస్తారు. మనం చూస్తే ఇప్పుడు కేబీఆర్ పార్కుకు రైట్ సైడ్లో ఉండేటువంటి చాలా ఆస్తులను తొలగించేటువంటి అవకాశం ఉంది. మొత్తం 307 ఆస్తుల వరకు తొలగించేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా అధికారులు అంచనా వేశారు. వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇందులో కొద్ది మంది మాత్రం స్వచ్ఛందంగా ఈ ఆస్తులను అప్పగించేందుకోసం అవసరమైతే టీడీఆర్ లేదంటే డబ్బులు తీసుకొనైనా ఇచ్చేందుకోసం ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మిగతా వాళ్ళు చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాని ద్వారా కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే ఈ వైపు ఉండేటువంటి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి చాలా ఆస్తులు కట్ చేసేటువంటి అవకాశం ఉంది. రోడ్డుకు దగ్గరగా ఉండేటువంటి చాలా వరకు ఆస్తులు ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రోడ్ నెంబర్ 45 వరకు జంక్షన్ వరకు ఉండేటువంటి చాలా ఆస్తులు కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో కూడా యూసుఫ్గూడ వైపు నుంచి వచ్చేటువంటి రోడ్డు కోసం కొన్ని ఆస్తులు తొలగించేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా
ప్రధానమైనటువంటి జంక్షన్లలో ఆస్తుల సేకరణ అనేది చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది జిహెచ్ఎంసీకి. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే కొంత ఆస్తులను సేకరించకుండానే పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉందో వాటిని మాత్రం చాలా వేగంగా ఆ ప్రాంతంలో మాత్రం చాలా వేగంగా పనులు చేస్తున్నారు. వాటన్నింటినీ కూడా పట్టాలు ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే ఈ ఆస్తుల సేకరణ మొత్తం కూడా పూర్తి అయ్యి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి జంక్షన్లో పని ప్రారంభించే వాళ్ళు పనులను వేగంగా కంప్లీట్ చేసేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకునే వాళ్ళు. మిగతా జంక్షన్లలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం. ఇక కేబీఆర్ చుట్టూ ఉండేటువంటి రోడ్డు విస్తరణ పనుల్లో అనేక ప్రాంతాల్లో చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నింటినీ కూడా తొలగిస్తున్నారు అధికారులు. మనం చూడొచ్చు, ఇటు వైపు నుంచి అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ వైపు నుంచి ఫిలిం నగర్ జంక్షన్ వైపు వెళ్తున్నాం. ఈ రోడ్లలో ఉండేటువంటి చెట్ల కొమ్మలను తొలగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అందుకోసం ప్రత్యేకంగా ల్యాడర్ తెప్పించినటువంటి అధికారులు పైకి వెళ్ళి ఆ కొమ్మలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చెట్లు, భారీ వృక్షాలను కూడా కొట్టడం జరిగింది. ఆ భారీ వృక్షాలన్నింటినీ మెల్లమెల్లగా తొలగిస్తున్నారు. దాంతో ఈ మార్గంలో రోడ్డు పనులు వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఈ విధంగా మొత్తం 1500కు పైగా చెట్లని ఈ కేబీఆర్ పార్కు, అదేవిధంగా ఈ చుట్టూ ఉండేటువంటి ప్రాంతాల్లో సెంటర్ మీడియంలో కానీ అదే దాంతోపాటు రోడ్డు విస్తరించేటువంటి ప్రాంతంలో ఈ రెండు ప్రాంతాల్లో కూడా చెట్లను పూర్తి స్థాయిలో కట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ అంశంపైనే పర్యావరణవేత్తలు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. కానీ రోడ్డు డెవలప్మెంట్ వర్క్స్ జరగాలంటే తప్పనిసరిగా ఈ చెట్లను కొట్టాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన అటువంటి అధికారులు ప్లాన్ చేశారు. ఇందులో చాలా వరకు రీలొకేటెడ్ చేయడానికి, అంటే ఆ చెట్లను ఇతర ప్రాంతాల్లో నాటడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఏవైతే వీలు కాదో, ఇతర ప్రాంతాల్లో నాటడానికి వీలు కాదో వాటిని పూర్తిగా తొలగించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వాటికి తగ్గట్టుగా అవసరమైనటువంటి చెట్లను ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వాటిని నాటేటువంటి అవకాశం ఉంది. అంటే వాటికి ఒక రేషియో ఉంటుంది. ఒక చెట్టును కొడితే 6 మొక్కలు నాటాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఆ రేషియో ప్రకారం మొక్కలు నాటేటువంటి అవకాశం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యూపీడీ విభాగం అధికారులు తీసుకుంటున్నాగా మొత్తం దీనికి సంబంధించి రీలొకేటెడ్ కోసం కానీ అవసరమైనటువంటి పనుల కోసం కానీ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసరు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులతో కమిటీ చేస్తారు. ఆ కమిటీ నిర్ణయిస్తుంది వాటిని ఎక్కడ రీలొకేట్ చేస్తున్నారు, వాటిని ఎట్లా రీప్లేస్ చేస్తున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆ కమిటీ చూసుకుంటుంది. అందులో భాగంగానే ఈ చెట్లన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే అండర్ పాస్లో ఫ్లైఓవర్లు వస్తాయో అక్కడ అడ్డంకిగా మారిన అన్ని చెట్లను కూడా తొలగించాలని డిసైడ్ చేశారు. దాదాపు కేబీఆర్ పార్క్ చుట్టే దాదాపు 1600కు పైగా చెట్లను కొట్టేటువంటి అవకాశం ఉంది. ఇక రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్లో విరంచి హాస్పిటల్ నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు కూడా చాలా చెట్లను కొట్టేటువంటి పరిస్థితులు అక్కడ వాళ్ళు చేసినటువంటి మార్కింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో రామటెన్ టీవీ, హైదరాబాద్.